జనాభా గుండె నిండా ఒకటే భారం. యేసయ్యను మాత్రం నమ్ముకున్నాం. ఎటెళ్ళాలి, ఏం చేయాలి? ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే కొంచెం క్రైస్తవులకు బాగానే ఉంది, కానీ ఒక 30 సంవత్సరాల క్రితం కనుక చూస్తూ ఉంటే ఎన్నో ఆరాటాలు, పోరాటాలు, బంధువుల మధ్య వ్యతిరేకతలు. యేసు ప్రభువారిని మాత్రం నమ్ముకొని ఎటెళ్ళాలి? యేసయ్య స్వస్థపరుస్తాడని తెలుసు, యేసయ్య ఆదరిస్తాడని తెలుసు, యేసయ్య బలపరుస్తాడని తెలుసు. ఆయన నమ్ముకున్నప్పుడు జనులందరూ దూరం అయిపోతారని తెలుసు. కానీ ఆయన నమ్ముకున్నప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టడు, దేవుడు నన్ను చేయి జారనీయడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే అని అపోస్తలుడైనటువంటి పౌలు సెలవిచ్చిన రీతిగా మా నాన్నగారిని కూడా దేవుడు అన్ని కుటుంబం నుండి రక్షించి ఎంతోమంది రక్షణ పొందిన తర్వాత ఎంతో వ్యతిరేకతలు వచ్చినప్పటికీ, ఎంతోమంది దూరం పెట్టినప్పటికీ నాకు ఆరోగ్యం ఇచ్చినటువంటి వాడు, నన్ను ఆదరించినటువంటి వాడు, నన్ను స్వస్థపరిచినటువంటి వాడు, నన్ను నడిపించినటువంటి వాడు, నాకు వివాహం చేసినటువంటి వాడు, నాకు బిడ్డలు ఇచ్చినటువంటి వాడు ఆయనే. కాబట్టి ఈ లోకంలో నా చిత్తము కాక ఆయన చిత్తమునే నేను చేయాలి. ఎలాంటి గడ్డు పరిస్థితులు వచ్చినా కానీ ఆయన కొరకే నేను జీవించాలని చెప్పి సంసిద్ధంగా ఉండి ముందుకి కొనసాగించే ఈ సేవలో ఎన్ని ఒడుకుదొడుకులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఒంటరి పోరాటాలు ఉన్నా, ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా కానీ దేవుని కొరకే నిలబడి, దేవా నన్ను ఏం చేయమన్నప్పుడు దేవుడు అన్నాడు, నీవు నీ ఉద్యోగమును విడిచిపెట్టి నన్ను వెంబడించు, నా సేవ నువ్వు చేయాలి. అయ్యా మరి ఎంతమంది నాకు బిడ్డలు ఉన్నారు, నా భవిష్యత్తు ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి అని అంటే, నువ్వు మధ్యాహ్న కాల సమయం 2 గంటలకు ప్రార్థన చేయి, నువ్వు దేని గురించి అయితే నువ్వు ప్రార్థన చేస్తావో నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి యెషయా 45వ అధ్యాయం ద్వారా వాగ్దానం చేసి తను మరణించేంత వరకు తను విశ్వసించినటువంటి దేవుడు ఏమాత్రం విడిచిపెట్టలేదు ఆయన్ని.